భారత్ రష్యా నుండి ఆయిల్ కొంటుంది కాబట్టి ఓ పక్కన ఆంక్షలు పెడుతున్నటువంటి అమెరికా భారత ఎగుమతుల మీద అదనపు సుంకాలు కూడా జరిమానాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అమెరికా బెదిరింపులకు స్పందనగా రష్యా చమురు దిగుమతులను తగ్గించుకుంటే భారత్ మీద ఏటా 9 నుంచి 11 బిలియన్ డాలర్లు అంటే 78,000 నుంచి 96,000 కోట్ల రూపాయలు భారం పడవచ్చు. మూడో అతిపెద్ద చమురు వినియోగదారు ప్రపంచంలో భారతదేశమే. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా చమురు మీద పశ్చిమ దేశాల ఆంక్షలు విధిస్తే రాయితీ ధరకు రష్యా నుండి చమురు దిగుమతి చేసుకుని భారత్ గణనీయంగా లబ్ధి పొందింది. యుద్ధానికి ముందు భారత్ దిగుమతుల్లో రష్యా చమురు వాటా 0.2% ఉంది. ప్రస్తుతం 35 నుంచి 40% చేరింది. ఫలితంగా భారత్ దిగుమతి భారం తగ్గి రిటైల్ ఇంధన ధరలు ద్రవ్యోల్బణం అదుపులో ఉండడానికి దోహదపడింది. రష్యా నుంచి వచ్చిన రాయితీ ముడి చమురు శుద్ధి చేసి ఆ దేశం మీద ఆంక్షలు విధించిన దేశాలకు భారత్ ఎగుమతి చేసింది. ఈ ద్విముఖ వ్యూహంతో భారత్ చమురు కంపెనీలు రికార్డు లాభాలు నమోదు చేయగలిగినాయి. అయితే భారత వస్తువుల మీద 25% సుంకాలను ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో చూస్తే అది కనుక మనం ఆయిల్ వాడు చెప్పినట్టు వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంటే కనుక 96,000 కోట్ల రూపాయలు భారం పడబోతుంది మన మీద.